everyone. So this is the next video of business terminology. So ఇందులో మనం HR ఇంకా ఎకనామిక్స్ రిలేటెడ్ మూవ్ వర్డ్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్రూట్మెంట్ అంటే ఏంటి? రిక్రూట్మెంట్ చాలాసార్లు మీరు వర్డ్ వినే ఉంటారు కదా, అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతున్నది ఇది అని. సో రిక్రూట్మెంట్ అంటే బేసిక్గా ఆ కంపెనీకి అంటే జనాన్ని తీసుకోవడం, దాన్ని రిక్రూట్మెంట్ అంటారు. ఒక కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసుకుని తీసుకోవడం, అంటే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుని తీసుకోవడం, వాటిని రిక్రూట్మెంట్ అంటారు. అంటే డిఫరెన్స్ ఉంటుంది. సో రిక్రూట్మెంట్లోనే అన్నీ వచ్చేస్తాయా, సెలెక్షన్ ఇవన్నీ వచ్చేస్తాయా? కాదు. రిక్రూట్మెంట్ అంటే బేసిక్గా ఒక ఐడెంటిఫై చేయడం, మనకి ఈ రోల్లో ఇంతమంది జనం కావాలి, సో దానికి ఇప్పుడు మనం యాడ్ పెడతాం బయట, ఈ వేకెన్సీ ఉంది మన కంపెనీలో, ఓపెనింగ్ ఉంది, సో దాన్ని బట్టి జనం వస్తారు, అప్లై చేస్తారు, సో దాన్ని రిక్రూట్మెంట్, ఈ ప్రాసెస్ మొత్తాన్ని రిక్రూట్మెంట్ అంటారు. సెలెక్షన్ అనేది వేరు. రిక్రూట్మెంట్ అనేది పెట్టిన తర్వాత మనం అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు జనం వచ్చి అప్లై చేస్తారు. ఆ అప్లికేషన్స్లో నుంచి మనం రైట్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం అనే దాన్ని సెలెక్షన్ అంటాం. షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు పెట్టి ఇవన్నీ. దెన్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. సెలెక్ట్ చేసిన తర్వాత మనం వాళ్ళ తగ్గట్టు స్కిల్స్ తగ్గట్టు మనం ట్రైనింగ్ డెవలప్ చేయడం ఉంటాయి. సో కొన్ని కంపెనీస్లో ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అనేది 3-6 months అలా జరుగుతాయి. సో అవన్నీ. దెన్ యూ హ్యావ్ పర్ఫార్మెన్స్ అప్రైజల్. అప్రైజల్ అంటే పెంచడం, అప్రైజ్ చేయడం. సో పర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటే మీ పర్ఫార్మెన్స్ బట్టి మీ శాలరీ అనేది పెరగడం, దాన్ని అప్రైజల్ అంటారు. సో అది ఎలాగైనా అవ్వచ్చు, అది జస్ట్ శాలరీ కూడా అవ్వట్లేదు, అంటే ఒక టైప్ ఆఫ్ బోనస్ ఇవ్వచ్చు, వాళ్ళు మీకు శాలరీ పెంచవచ్చు, ఇంకేమైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఇవ్వచ్చు. సో ఆ వాటికి పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఉంటాయి. అంటే మీ పర్ఫార్మెన్స్ పెరిగితే దానికి అనుకూలంగా మీకు మానిటరీ బెనిఫిట్స్ అనేవి ఇస్తారు. మానిటరీ అంటే డబ్బుల్ రిలేటెడ్ బెనిఫిట్స్ అనేవి ఇస్తారు. ఒకసారి కొన్ని కంపెనీస్ డబ్బుల్ రిలేటెడ్ కాకుండా నార్మల్గా ఇంకేమైనా బెనిఫిట్స్, ఇంకేమైనా అవార్డ్స్, రికగ్నిషన్స్ అవి అక్కడ ఇస్తారు. దెన్ యూ హ్యావ్ లీడర్షిప్. తెలిసిందే కదా లీడర్షిప్ అంటే ఏంటి. బేసిక్గా ఒక లీడర్ ఒక గైడ్ చేయడం, ఒక మేనేజర్ లాగా ఒక టీమ్ని లీడింగ్ చేయడం. సో ఇవన్నీ లీడర్షిప్. దెన్ యూ హ్యావ్ ఇప్పుడు ఎకనామిక్స్ వైపుకి వెళ్దాం. ఇది మోర్ ఇంపార్టెంట్. డిమాండ్ అంటారు కదా చాలాసార్లు, డిమాండ్ ఎక్కువైంది, మార్కెట్లో డిమాండ్ తగ్గిపోయింది, అది ఇది అని. సో డిమాండ్ అంటే బేసిక్గా కస్టమర్స్ కొనుక్కోవాలనే ఆశ, అది డిమాండ్. సో ఇట్స్ మీనింగ్ కన్జ్యూమర్ విల్లింగ్నెస్, అంటే కన్జ్యూమర్కి కొనుక్కోవాలనే ఆశ. అది ఎలాగైనా ఉండొచ్చు, అది ట్రెండ్ బట్టి మారచ్చు, లేదా ట్రెండ్ బట్టి తగ్గిపోవచ్చు, పెరగచ్చు. ఇప్పుడు డిమాండ్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అది ఎలాగైనా అవ్వచ్చు, వాళ్ళకి కొనుక్కునే స్తోమత తగ్గిపోయి ఉండొచ్చు, ఎలాగైనా. సో దట్స్ డిమాండ్, కొనుక్కునే ఆశ. అండ్ ఆల్సో ఎబిలిటీ టు బై, రెండింటిని కలిపితే డిమాండ్. అంటే మీకు కొనుక్కునే ఆశ ఉంది, కానీ కొనుక్కునే స్తోమత ఉండాలి. సో రెండు కలిపితేనే డిమాండ్ అనమాట. జస్ట్ ఆశ అందరికీ ఉంటుంది, ఆశ హద్దు ఉండదు ఆశ అనేదానికి, కానీ మీకు కొనుక్కునే ఎబిలిటీ ఉండాలి, దాన్ని డిమాండ్ అంటారు. దెన్ యూ హ్యావ్ సప్లై. సో ప్రొడ్యూస్ చేసే ఎబిలిటీ, దాన్ని సప్లై అంటారు. సో బేసిక్గా ప్రొడ్యూస్ చేసే ఎబిలిటీ, ఇంకా దాన్ని అమ్మే ఎబిలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొడ్యూస్ చేసేసి, నా కలజోళ్ళన్నీ ప్రొడ్యూస్ చేసేసి నాకు గొడవలో పెట్టేశాను, కానీ అది బయటికి కస్టమర్స్ దగ్గరికి వెళ్ళట్లేదు, ఎందుకంటే నేను అమ్మట్లేదు, నేను కస్టమర్స్ చెప్పట్లేదు నేను అమ్ముతున్నాను, అప్పుడేగా కస్టమర్స్ వచ్చి కొనుక్కుంటారు. సో ఎబిలిటీ టు సెల్ ప్లస్ విల్లింగ్నెస్ టు ప్రొడ్యూస్, అంటే నేను కలజోళ్ళు అనేవి ప్రొడ్యూస్ చేయడం, అట్ ద సేమ్ టైం అమ్మడం, రెండు కలిపితే సప్లై అంటారు. సో ఒకసారి అంటారు చూడండి, సప్లై ఆగిపోయింది, లేదా ఎల్పిజి సప్లై ఆగిపోయింది, అవన్నీ ఎందుకంటే ప్రొడ్యూస్ చేసినా కానీ అమ్మలేకపోయారు, లేదా అమ్మే ఎబిలిటీ ఉన్నా కానీ ప్రొడ్యూస్ చేయలేకపోయారు. సో దాట్స్ బేసిక్లీ డిఫరెంట్. ఇలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. అంటే ఇలాస్టిసిటీ అంటే బేసిక్, ఇలాస్టిక్ అంటే తెలుసు కదా, ఇలాస్టిక్ చేంజ్ అవుతుంది. సో ఇలాస్టిసిటీ అంటే పైకి కిందకి చేంజ్ అవ్వడం వాటిని. సో ప్రైస్ వల్ల డిమాండ్ అనేది చేంజ్ అవుతుంది, ప్రైస్ వల్ల ఇలాస్టిసిటీ అనేది చేంజ్ అవుతుంది, అంటే డిమాండ్ అనేది చేంజ్ అవుతుంది, దాన్ని ఇలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కలజోడు నేను 1000 రూపాయలు పెడుతుంటే ఒక 10 మంది కొనుక్కుంటున్నారు, అది నేను దీన్ని 500 చేస్తాను అనుకోండి, ఎక్కువ మంది వచ్చి కొనుక్కుంటారు. సో ప్రైస్ తగ్గడం వల్ల దీని డిమాండ్ అనేది పెరిగింది. యూజువల్గా డిమాండ్ అనేది ఎప్పుడు ప్రైస్ తగ్గడం వల్ల పెరుగుతుంది, ప్రైస్ ఎక్కువ అయితే డిమాండ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు దీన్ని 2000 చేశాను అనుకోండి, వచ్చే 10 మంది కూడా అందులోంచి 5 మంది రారు. సో బేసిక్గా ప్రైస్ పెరిగితే డిమాండ్ అనేది తగ్గుతుంది. అండ్ దెన్ యూ హ్యావ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అంటే బేసిక్గా, అంటే దీని మీనింగ్ ఏంటంటే ప్రైస్ పెరగడం, కానీ ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఫ్యాక్టర్స్ వల్ల పెరిగేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలజోడు పక్కన పెట్టండి, 10 రూపీస్, మీ తాత
లెట్సే మన తాతల కాలం అప్పుడు 10 రూపీస్ వాల్యూ వేరు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 10 రూపీస్ వాల్యూ వేరు. అంటే ఏమైంది? ఇన్ఫ్లేషన్ అయింది. ఆ 10 రూపీస్ వాల్యూ అనేది అంటే తగ్గిపోయింది. సో ఇన్ఫ్లేషన్ అంటే రేట్స్ పెరిగిపోవడం, అంటే రూపీ వాల్యూ తగ్గిపోవడం. అర్థమైంది కదా మీకు? సో బేసిక్గా మీరు కొనుక్కొని ఒక కేజీ టొమాటోలు ఒకవేళ మీకు 10 రూపాయలకి ఈరోజు వస్తుంటే రేపు అవి మీకు 30 రూపాయలకు వస్తున్నాయి. ఎందుకంటే ఆ అమౌంట్ అనేది పెరిగింది, 10 రూపాయల వాల్యూ అనేది తగ్గిపోయింది. ఓకే, సో మీరు ఇంకా ఎక్కువ 10 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ 10 రూపాయల వాల్యూ అనేది తగ్గింది కాబట్టి. మీరు ఇప్పుడు 30 రూపాయలు ఇవ్వాల్సి వస్తున్నది అటు కేజీ టమాటోలకి. సో దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోవడం, అంటే ప్రైస్ వాల్యూ అనేది తగ్గుతున్నది కానీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోవడం ఒక్కొక్క ఐటమ్ది. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ జీడిపి. ఓకే, సో చాలాసార్లు మనం వింటాం కదా న్యూస్లో, అది జీడిపి తగ్గిపోతున్నది, స్టాక్ మార్కెట్ ఇలా అయిపోతున్నది, అలా అయిపోతున్నది, ఇది అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే ఒక కంట్రీలో ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ ఇంకా సర్వీసెస్. గూడ్స్ ఇంకా సర్వీసెస్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మీకు ఎప్పుడు సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది చేతికి ఇస్తుందా? లేదు కదా, సర్వీస్ అనేది ఇస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది సర్వీస్ అనేది. ట్రైన్స్ వాడుకుంటాం మనం, ఐఆర్సిటీసీలో ట్రైన్స్ బుకింగ్ చేస్తాం, అది ఒక సర్వీస్. ఇండిగో ఫ్లైట్స్ వాటికి వెళ్తాం, డబ్బులు కడితే మీకు ఫ్లైట్ మొత్తం మీకు ఇచ్చారు కదా, జస్ట్ మీకు ఫ్లైట్లో ఒక సీట్, అది కూడా ఒకసారి వెళ్ళిపోయి రావడానికి ఇస్తారు, అది సర్వీస్. సో ఒక కంట్రీలో ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ ఇంకా సర్వీసెస్ ఒక సంవత్సరంలో, ఒక పర్టికులర్ సంవత్సరంలో ఆ కంట్రీలో ప్రొడ్యూస్ చేసినవి వాటిని టోటల్ అన్నీ కలిపేస్తే దాన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు, జీడిపి. సో ఇప్పుడు జీడిపి తగ్గడం పెరగడం వల్ల ప్రాబ్లం ఏంటి మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జీడిపి తగ్గిపోవడం అంటే ఏంటంటే మన కంట్రీలో తక్కువ ప్రొడ్యూస్ అవుతున్నది. సో మన జనాభాకి మనం ప్రొడ్యూస్ చేస్తున్నది తక్కువ, మన జనాభా తెలుసు కదా ఎక్కువ. సో దానికి తగ్గట్టు మన జీడిపి కూడా ఎక్కువ ఉండాలి, బట్ జీడిపి అనేది తగ్గిపోతుంటే అదొక ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి ఫిస్కల్ పాలసీ. ఫిస్కల్ పాలసీ అంటే బేసిక్గా గవర్నమెంట్ పాలసీస్ అనమాట. ఒక సంవత్సరంలో ఫిస్కల్ పాలసీ అనేది ఎలా ఉంటుంది, అది సంవత్సరానికి మారుతుంది అనమాట. ఫిస్కల్ పాలసీ అంటే బేసిక్గా ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద ట్యాక్స్ అనేది తగ్గించారనుకోండి, అది ఒక చేంజ్, ఫిస్కల్ పాలసీలో భాగం. అది ఎడ్యుకేషన్ మీద ట్యాక్స్ తగ్గించాం, హెల్త్ కేర్ మీద స్పెండింగ్స్ అనేవి కొంచెం, హెల్త్ కేర్ రేట్ తగ్గించాం కొంచెం, ఇవన్నీ ఆ పాలసీలో పార్ట్. అవన్నీ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అనమాట. సో అవన్నీ రిలీజ్ చేసే ముందు ఆ గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తున్నది, ఎంత స్పెండింగ్ డిసిజన్స్ అనేవి ఎలా ఉండాలి, మనకి ఇక్కడ నుంచి రెవెన్యూ ఎంత రాబట్టాలి, ఇక్కడ నుంచి ఎంత రాబట్టాలి. రేట్స్ పెంచారనుకోండి, అంటే ఏంటి మీనింగ్, గవర్నమెంట్ అక్కడ నుంచి డబ్బులు ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నారు, అంటే రోడ్ల మీద ట్యాక్స్ పెడతారు కదా, అదే రోడ్ ట్యాక్స్ అదేదో కడతారు కదా, అంటే అది ఎక్కువ పెంచారంటే మీరు గవర్నమెంట్ మీరు అక్కడ నుంచి తీసుకోవాలనుకుంటున్నది గవర్నమెంట్, అలాగా. సో అది గవర్నమెంట్ డిసిజన్ అనమాట. సో దాట్స్ కాల్డ్ ఫిస్కల్ పాలసీ. అంటే ఒక సంవత్సరంలో పెట్టే ట్యాక్స్ స్పెండింగ్స్ అవన్నీ ఎలాగుంటాయి. దెన్ యూ హ్యావ్ మానిటరీ పాలసీస్. మానిటరీ పాలసీస్ అంటే ఇది వేరు. గవర్నమెంట్ పాలసీ అంటే ఫిస్కల్ పాలసీ అనేది మీరు ఇండియన్ గవర్నమెంట్ తయారు చేస్తుంది ఫిస్కల్ పాలసీ. కానీ మానిటరీ పాలసీ అనేది ఆర్బీఐ తయారు చేస్తుంది. రెండింటికి తేడా ఇది. మానిటరీ పాలసీ అంటే ఓన్లీ మనీ రిలేటెడ్ అనమాట. అంటే ఇంట్రెస్ట్ ఎంత పెట్టాలి, బ్యాంక్ టు బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తే అది ఎంత ఉండాలి. బ్యాంక్ టు బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తారు కదా, అంటే బ్యాంక్ టు బ్యాంక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్స్ ఉంటాయి కదా, అన్ని చిన్న బ్యాంక్స్, ఇవన్నీ వాళ్ళకి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఆర్బీఐ నుంచి తీసుకుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి డబ్బులు అయిపోయినాయి, కాకపోతే జనాలకి లోన్ కావాలి, మరి ఎక్కడి నుంచి ఇస్తారు ఈ బ్యాంకులు లోన్ ఇవ్వాలంటే, అప్పుడు వాళ్ళు ఆర్బీఐని అప్రోచ్ అవుతారు, ఆర్బీఐ అప్పుడు వాళ్ళకి ఇస్తుంది. సో ఆ ఆర్బీఐ కూడా ఫ్రీగా ఇవ్వదు, ఆర్బీఐకి ఈ బ్యాంక్కి ఇంట్రెస్ట్ మీద లోన్ ఇస్తుంది. సో వాళ్ళు మళ్ళీ ఇంట్రెస్ట్ మీదే లోన్ తీసుకుని మళ్ళీ మనకి ఇస్తారు. సో అలాగుంటుంది. సో ఆ ఇంట్రెస్ట్ రేట్స్, వీళ్ళకి ఇంట్రెస్ట్ రేట్స్, కస్టమర్స్కి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్, ఇవన్నీ కూడా ఆర్బీఐ డిసైడ్ చేస్తారు. సో దాన్ని మానిటరీ పాలసీ అంటారు. ఒక సంవత్సరానికి మానిటరీ పాలసీలో ఈ రూల్స్ అని చెప్పి వాళ్ళు రిలీజ్ చేస్తారు. దెన్ యూ హ్యావ్ ఇప్పుడు మనం మార్కెటింగ్ రిలేటెడ్ చూద్దాం. మార్కెటింగ్ రిలేటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్ అంటే ఏంటి మీనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు మనం మార్కెటింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ చూద్దాం. సో బ్రాండ్ అంటే ఏంటి బేసిక్లీ, రిలయన్స్, అమెజాన్, ఇవన్నీ ఒక బ్రాండ్ కదా. సో ఒక ఐడెంటిటీ, బేసిక్గా ఒక కంపెనీకి ఐడెంటిటీ అనేది బ్రాండ్ అంటారు. సో అది ఎలాగైనా అవ్వచ్చు. అండ్ దెన్ బ్రాండ్ ఈక్విటీ అని ఒకటి ఉంటుంది. సో బ్రాండ్ ఈక్విటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ నుంచి నాకు అమెజాన్ కన్నా నాకు ఫ్లిప్కార్ట్ యూజ్ చేయడం ఈజీగా అనిపిస్తుంది. అంటే వాళ్ళ డెలివరీ కానీ అవన్నీ నాకు ఫ్లిప్కార్ట్ బాగున్నది అనుకోండి. సో ఫ్లిప్కార్ట్ నుంచి నేను ఎక్కువ కొంటాను, అంటే అక్కడ
ఫ్లిప్కార్ట్ ఐడెంటిటీ వల్ల, ఆ ఫ్లిప్కార్ట్ అనే బ్రాండ్ వల్ల నేను ఫ్లిప్కార్ట్ వైపుకి వెళ్తున్నాను. సో ఇదంతా కలిపితే ఫ్లిప్కార్ట్ ఈక్విటీ, బ్రాండ్ ఈక్విటీ అవుతుంది. అంటే వాళ్ళ బ్రాండ్ వల్ల ఎంతమంది కస్టమర్స్ వాళ్ళ వైపుకి వస్తున్నారు. ఓకే, అండ్ యూ హ్యావ్ అడ్వర్టైజింగ్. అడ్వర్టైజింగ్ అందరికీ తెలిసిందే, టీవీలో వస్తుంది, న్యూస్ పేపర్లో వస్తుంది, బోర్డింగ్లో వస్తుంది, సోషల్ మీడియాస్లో పెట్టే అడ్వర్టైజింగ్. ఇవన్నీ పెయిడ్ ప్రమోషన్. పెయిడ్ అంటే డబ్బులతో చేసే ప్రమోషన్ని అడ్వర్టైజింగ్ అంటారు. ప్రమోషన్ ఎలాగైనా చేయొచ్చు, అది ఫ్రీగా చేస్తారు, ఒకసారి పేతో చేస్తారు. సో పేమెంట్తో చేసేదాన్ని అడ్వర్టైజింగ్. దెన్ మార్కెటింగ్. కొన్నిసార్లు క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, డిఫరెన్స్ ఏంటి అసలు మార్కెటింగ్కి అడ్వర్టైజింగ్కి? రెండు ఒకటే అనుకుంటాం కదా మనం. కాదు, అడ్వర్టైజింగ్ మార్కెటింగ్లో ఒక పార్ట్. మార్కెటింగ్ అనేది పెద్దది, అంటే అడ్వర్టైజింగ్ జస్ట్ దాంట్లో ఒక పార్ట్ అంతే. మార్కెటింగ్ అంటే మీరు తయారు చేసిన ప్రోడక్ట్ కస్టమర్ వరకు రీచ్ చేయడం, కస్టమర్కి అది ఆ ప్రోడక్ట్ ఉన్నదని తెలియజేయడం, దాన్ని మార్కెటింగ్ అంటారు. బేసిక్గా కస్టమర్కి అమ్మడం ఆ ప్రోడక్ట్, అందులోనే సేల్స్ కూడా వస్తుంది. సో అవన్నీ వేరు. అంటే సేల్స్ ఏమనుకుంటారు, సేల్స్ మార్కెటింగ్ ఒకటే అనేసుకుంటారు. అందులో కాదు, సేల్స్ వేరు, మార్కెటింగ్ వేరు. సేల్స్ అంటే కస్టమర్కి ఆ ప్రోడక్ట్ అమ్మడం, మార్కెటింగ్ ఆ ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత కస్టమర్ దగ్గరికి తీసుకెళ్ళడం, అసలు ప్రోడక్ట్ ఉన్నారని కస్టమర్కి తెలియజేయడం. అప్పుడే కదా ప్రోడక్ట్ కొనుక్కుంటారు కస్టమర్. సో దాన్ని మార్కెటింగ్ అంటారు. దెన్ యూ హ్యావ్ టార్గెట్ మార్కెట్. అంటే కంపెనీ టార్గెట్ మార్కెట్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైకా ఉన్నది. నైకా అంటే బ్యూటీ బ్రాండ్స్, లేదా మీకు లాక్మే ఉంటుంది, ఇవన్నీ మేబిలిన్, ఇవన్నీ ఏంటి? బ్యూటీ బ్రాండ్స్. వాళ్ళ టార్గెట్ కస్టమర్స్ ఎవరు ఉంటారు? చిన్నపిల్లలు కాదు కదా వాళ్ళ టార్గెట్ కస్టమర్స్. వాళ్ళ టార్గెట్ కస్టమర్ యూజువల్లీ విమెన్, ఎక్కువ ఆడవాళ్ళు వాళ్ళ టార్గెట్ కస్టమర్స్. సో టార్గెట్ మార్కెట్ ఏంటి? బ్యూటీ ప్రోడక్ట్స్ కాబట్టి వాళ్ళు ఎక్కువ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. మేబీ మీకు మెన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ లైక్ షేవింగ్ ప్రోడక్ట్స్, ఇవన్నీ మెన్ వాళ్ళ టార్గెట్ మార్కెట్. సో టార్గెట్ మార్కెట్ అంటే ఏ కస్టమర్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేస్తారు. హార్లిక్స్, బేబీ హార్లిక్స్, విమెన్ హార్లిక్స్కి విమెన్ పీపుల్ని టార్గెట్ చేస్తారు. నార్మల్ హార్లిక్స్ని చిన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు. సో అలాగా. దెన్ యూ హ్యావ్ మార్కెట్ సెగ్మెంటేషన్. సో ఇవన్నీ టాపిక్స్ వచ్చేసి మార్కెటింగ్లో టాపిక్స్ అనమాట. ఇవన్నీ మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే బేసిక్గా ఒక మార్కెట్ ఉంటుంది, మీ గూడ్స్ అమ్మే మార్కెట్. అందులో ఇప్పుడు మీరు క్లాసిఫై చేయాలి. అంటే హై ఇన్కమ్ పీపుల్ ఉంటారు, లో ఇన్కమ్ పీపుల్ ఉంటారు, ఓల్డ్ పీపుల్ ఉంటారు, మిడిల్ ఏజ్ పీపుల్ ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, సిటీలో ఉండే వాళ్ళు ఉంటారు, విలేజ్లో ఉండే వాళ్ళు ఉంటారు, అలా. ఓకే, సో డిఫరెంట్ జెండర్స్, మేల్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో అప్పుడు అలాంటి వాటిని మార్కెట్ సెగ్మెంటేషన్ అంటారు. ఆ మార్కెట్ అనేది చిన్నగా విడగొట్టి, ఇప్పుడు మీ టార్గెట్ మార్కెట్ ఏంటి? ఆడవాళ్ళు, మిడిల్ ఏజ్డ్, ఇది నా టార్గెట్ మార్కెట్. ఓల్డ్ పీపుల్ ఎవరైతే సిటీలో ఉంటున్నారో, ఇది నా టార్గెట్ మార్కెట్. ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్గా చేసుకుని మీరు టార్గెట్ చేసుకోవడం. దెన్ యూ హ్యావ్ ప్రైజింగ్ స్ట్రాటజీ. ప్రైజింగ్ స్ట్రాటజీస్ అనేవి ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి మీకు. అంటే అసలు మీరు ప్రైస్ ఎలా పెడతారు? అంటే జనాలు మీ ప్రోడక్ట్ కొనుక్కోవాలంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రైజింగ్ స్ట్రాటజీస్ అనేవి మీరు వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్త కంపెనీ, నేను పెట్టిన కొత్తగా ఆల్రెడీ మార్కెట్లో లెన్స్ కార్ట్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్రెడీ ఫేమస్ కంపెనీస్ ఉన్నాయి కళ్ళజోళ్ళకి. సో అప్పుడు నేను కొత్తగా వచ్చి నేను ఏం చేయాలి? నా క్వాలిటీ బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ కస్టమర్స్ నా దగ్గరికి రావాలంటే నేను ప్రైస్ తక్కువ పెట్టి స్టార్ట్ చేస్తాను. అది నా స్ట్రాటజీ. డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి, అందరికీ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి, అన్ని బిజినెస్కి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. నా స్ట్రాటజీ తక్కువ ప్రైస్తో స్టార్ట్ చేయండి. దాన్ని పెనిట్రేటింగ్ ప్రైసింగ్ అంటారు. అంటే మార్కెట్లోకి పెనిట్రేట్ అవ్వడం. ఫస్ట్ మీరు మార్కెట్లో తక్కువ రేట్ పెట్టి వెళ్తే ఫస్ట్ అట్లీస్ట్ మార్కెట్లోకి మీకు దూరీ ఛాన్స్ ఉంటుంది. అప్పుడు అట్లీస్ట్ కస్టమర్స్ వచ్చిన తర్వాత మీరు తర్వాత రేట్స్ స్లోగా పెంచుకుంటారు. కానీ నాది ప్రోడక్ట్ లెన్స్ కార్ట్ కన్నా చాలా మంచిది. అలాంటప్పుడు నేను నాది ప్రీమియం ప్రోడక్ట్ అని చెప్పి అమ్ముతాను. ఓకే, అంటే లెన్స్ కార్ట్ ఒకవేళ 1000 రూపాయలు అమ్ముతున్నారు అనుకోండి, ఇదే సేమ్ థింగ్, కానీ నాకు దీని ప్రోడక్ట్ క్వాలిటీ అన్నీ చాలా మంచిది. నేను ఇది ఫ్యాబ్రిక్ అంటే ఈ ఫైబర్ కూడా ఎక్కడి నుంచో బయట నుంచి తెప్పించి వాడాను. సో నేను ఇది 3000కి అమ్ముతున్నాను. అది కూడా నా మార్కెట్ స్ట్రాటజీ. ఎందుకంటే నేను ప్రీమియం అని చెప్పి అమ్ముతున్నాను. ఇది చాలా హై, చాలా సూపర్, చాలా హై. ఇప్పుడు ఐఫోన్ మార్కెట్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఐఫోన్ అనేది చాలామంది ఎక్కువ రేట్ అనేది అనేసుకుంటారు. అంటే ఐఫోన్ ఒక లగ్జరీ ఫోన్ అలా అనేసుకుంటారు కదా, BMW ఒక లగ్జరీ కార్ అలా అనేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రైజింగ్ అలా పెట్టారు కాబట్టి. సో that's how it is. ప్రైజింగ్ చాలా తక్కువ ఉంటే ఎవరు దాన్ని లగ్జరీ బ్రాండ్ అనుకోరు. సో అలాగా అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ. అండ్ దెన్ యూ హ్యావ్ కస్టమర్ రిటెన్షన్ అంటే కస్టమర్ని ఆపడం అంటే నేను ఇప్పుడు లెన్స్ కార్ట్ నుంచి కొనుక్కున్నాను, నిజంగానే లెన్స్ కార్ట్ నుంచి కొనుక్కున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ నాకు ఇది నచ్చింది, ఇది నిజంగానే డిజైన్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి నేను మళ్ళీ నెక్స్ట్ వెళ్ళినప్పుడు నేను లెన్స్ కార్ట్ నుంచే తీసుకుంటాను, బయట స్టోర్స్ నుంచి నేను తీసుకోను. ఎందుకంటే నాకు ఆల్రెడీ వాళ్ళ సర్వీసింగ్ నచ్చింది, వాళ్ళు ఫ్రీ ఐ చెకప్ చేస్తారు. సో ఇవన్నీ నచ్చింది కాబట్టి నేను వాళ్ళ బ్రాండ్కి ఉన్నాను ఇంకా.
దాట్ ఈస్ కాల్డ్ కస్టమర్ రిటెన్షన్. అదే నాకు ఫస్ట్ టైం ఒక లెన్స్ కార్డ్ నుంచి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది అనుకోండి, అప్పుడు నేను ఎందుకు ఇంకా లెన్స్ కార్డ్ దగ్గర ఉంటాను, నేను వేరే బ్రాండ్కి వెళ్ళిపోతాను కదా, స్విచ్ అయిపోతాను. సో కానీ కస్టమర్స్ని ఆపడం, మీ బ్రాండ్ దగ్గరే ఉంచడాన్ని కస్టమర్ రిటెన్షన్ అని అంటారు. దెన్ కామర్స్ అందరికీ తెలిసిందే. ఎలక్ట్రానిక్ కామర్స్ అంటే బేసిక్గా మీకు ఆన్లైన్లో జరిగే బయింగ్ అండ్ సెల్లింగ్ని కామర్స్ అంటారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, జెప్టోస్, జొమాటో, స్విగ్గీ ఇవన్నీ కామర్స్ ప్లాట్ఫామ్స్ అనమాట. ఆన్లైన్లోనే మీరు షాపింగ్ చేస్తారు. అది డిజిటల్ మార్కెటింగ్. సో మనకి యూజువల్గా పాతకాలంలో మార్కెటింగ్ ఎలా జరిగేది, టీవీల్లో వేయడం లేదా మనకి ఇక్కడ ఏమంటారు బ్యానర్స్ పెట్టడం, బోర్డ్స్ పెట్టడం, ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్. న్యూస్ పేపర్లో వేయడం, ఇవన్నీ నార్మల్ మార్కెటింగ్. కానీ అదే ఇప్పుడు నేను ఈ మార్కెటింగ్ అన్నీ ఇప్పుడు యూట్యూబ్లో పెట్టాను అనుకోండి, ఇవన్నీ వచ్చేసి మనం డిజిటల్ మార్కెటింగ్ అంటారు. యూట్యూబ్లో మనం యూట్యూబ్లో నా వీడియో ప్లే చేస్తున్న మధ్యలో మీకు ఏమైనా యాడ్ వచ్చి ఉంటుంది ముందు, సో అది డిజిటల్ మార్కెటింగ్ అనమాట. ఆన్లైన్లో మార్కెట్ చేయడం, ఆన్లైన్లో మీ ప్రోడక్ట్ చూపించడం. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అన్నీ అయిపోయినాయి అంతే. సో దీస్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్. ఇంకా ఏమైనా టాపిక్స్ తెలిసి వస్తే కనుక, మీకు ఇంకేమైనా టాపిక్స్ డౌట్ ఉంటే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి. వాటి గురించి కూడా కావాలంటే అన్ని వీడియోస్ కలిపి, అంటే అన్ని టాపిక్స్ కలిపి వీడియో చేస్తాను. అండ్ దాట్స్ ఇట్. థ్యాంక్ యూ.